కొన్ని సందర్భాల్లో మనం దేవుని మాటలు ఆ తరువాత హెచ్చరికలు మనం తీసుకోలేం. దేవుని వాక్యాన్ని అప్ టు సమ్ ఎక్స్టెంట్ మనం తీసుకుంటాం, కానీ దేవుడు నిజంగా గద్దించి మాట్లాడు, నీ జీవితాన్ని సరిచేసుకో, నీతోనే మాట్లాడుతున్నాను, దేవుడు నీతోనే మాట్లాడు, సరిచేసుకో అయ్యా అంటున్నప్పుడు సరిచేసుకునేటువంటి అనుభవాలు మన జీవితంలో ఉండవు. వాస్తవానికి చెప్తున్నాను నేను. సో ఎంకరేజింగ్ వర్డ్స్, మోటివేషనల్ వర్డ్స్ మనం వింటాం, ప్రోత్సాహపరిచే మాటలు వింటాం, రెగ్యులర్గా చరిత్ర మనం వింటాం, రెగ్యులర్గా దైవసేవుడు చెప్తున్న అనేక మర్మాలు, రెండో రాకడ వర్తమానాలు మనం వింటాం. కానీ సరిచేసుకో, నీ యొక్క బలిపీఠం బాలేదు, నీ అన్య బలిపీఠాలు నీ గృహంలో ఉన్నాయి, అన్య బలిపీఠాలు నీ హృదయంలో ఉన్నాయి, అన్య అగ్ని తీసుకొస్తున్నావు దేవుని మందిరానికి. అహరోను కుమారులు వాస్తవానికి వారు ధూపార్తిని వెయ్యాల, యాజకుడు కుమారులు కదా. వాస్తవానికి వారు ఏం చేశారంటే అన్య అగ్ని తీసుకొచ్చి ఆ ధూపార్తి మీద ఏం చేశారు, దేవునికి ధూపార్తిని సమర్పించారు. దేవుడికి అది నచ్చలా. నేను ఏ అగ్నితో వేయమన్నాను ధూపాన్ని, ఆ బలిపీఠం మీద తీసుకున్న అగ్నితో వేయమన్నాను తప్పించి ఆ యొక్క బలిపీఠం బొగ్గులతో లేకపోతే ఆ నిప్పుతో వేయమన్నాను. కానీ ఇష్టానుసారం మీ అగ్ని ఎక్కడో బయట అగ్ని తీసుకొచ్చి నీవు దేవుని అసలు ఏమేయకూడదు, అన్యాగ్ని తీసుకురాకూడదు. అంటే దేవుని మాటకు విధేయత చూపలేదు వాళ్ళు. అందుని బట్టి అహరోను కుమారులు ఇద్దరు ఏమయ్యారు, చనిపోయారు. వారిద్దరు చనిపోయారు. ఏ దేవునికే కదా ఆరాధన, దేవునికే కదా సమర్పణ. ఏ అగ్ని అయితే ఇది ఏంటి అంటే దేవునికి కొన్ని పర్టికులారిటీస్ ఉన్నాయి, దేవునికి కొన్ని ప్రత్యేక విధులు ఉన్నాయి. ఆ విధుల ప్రకారమే వెళ్ళాలి మనం. ఇలా చేస్తే తప్పేంటి, ఇలా చేస్తే తప్పేంటి అంతేకాదు, ఒక విధి విధానాలు ఉన్నాయి. అంటే మనలో కొన్ని అన్ని బలిపీఠాలు ఉన్నాయి. కుటుంబ బలిపీఠం అంటే కుటుంబ ప్రార్థన అయితే, కుటుంబ ప్రార్థన గొప్ప ఆశీర్వాదాన్ని మన జీవితంలో తీసుకొస్తే, కుటుంబ ప్రార్థన కుటుంబ బలిపీఠానికి మించిన అన్ని బలిపీఠాలు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి, పడగొట్టాలి. పడగొట్టాలి.